ఈరోజు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ చెప్తున్నాను. సేవ్ చేసి పెట్టేసుకోండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఫస్ట్ అయితే టమాటాలు తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మంచిగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలని వేసి బాగా మగ్గనివ్వండి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుని ఇప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి మంచిగా తొక్క తీసేసి అవి కూడా వేసేసి ఉప్పు కారం పసుపు అవి కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుపు కూడా వేసేయండి. వేసేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఏంటి అంటే పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఆ పోపు వేసేసి ఇంకొకసారి కలిపేసి దించేసుకుంటే సరిపోద్ది. అలా వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకుని ముల్లగా కలుపుకుని తింటే ఉంది అసలు బ్లాస్ట్. అసలు డిసప్పాయింట్ అవ్వరు. మిక్సీ కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ రోజు మన పొడుపు కదా, చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ ఏంటో తెలిస్తే కమెంట్ చేసేయండి మరి.